ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లో 9వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 9వ పాఠం రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. ఇందులో 123 నుంచి 129 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. 2009-10లో భారతదేశంలో ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులు ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు? 1 42 మంది, 2 22 మంది, 3 52 మంది, 4 32 మంది. 2009-10లో భారతదేశంలో ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులు ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు? 1 42 మంది, 2 22 మంది, 3 52 మంది, 4 32 మంది. పాల ఉత్పత్తి వ్యాపారంలో భౌతిక పెట్టుబడి: 1 మహిళల గేదెల పోషణ, 2 గ్రామంలో సొంత కొట్టు, 3 పశువుల సంతలో కొన్న గేదెలు, 4 పశువుల మేతతో పాటు కొన్న మందులు. పాల ఉత్పత్తి వ్యాపారంలో భౌతిక పెట్టుబడి: 1 మహిళలు గేదెల పోషణ, 2 గ్రామంలో సొంత కొట్టు, 3 పశువుల సంతలో కొన్న గేదెలు, 4 పశువుల మేతతో పాటు కొన్న మందులు. భారతదేశంలో ఎంత శాతంగా ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉంది? 1 87%, 2 72%, 3 67%, 4 78%. భారతదేశంలో ఎంత శాతంగా ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉంది? 1 87%, 2 72%, 3 67%, 4 78%. ప్రస్తుతం రామపురంలో వస్తువుల తయారీ లేదా ఉత్పత్తి తయారీ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 60 కంటే తక్కువ మంది, 2 50 కంటే తక్కువ మంది, 3 70 కంటే తక్కువ మంది, 4 80 కంటే తక్కువ మంది. ప్రస్తుతం రామపురంలో వస్తువుల తయారీ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 60 కంటే తక్కువ మంది, 2 50 కంటే తక్కువ మంది, 3 70 కంటే తక్కువ మంది, 4 80 కంటే తక్కువ మంది. పెద్ద రైతు అయిన తేజ్ పాల్ లాభంగా వచ్చిన డబ్బుని ఏం చేస్తాడు? 1 సొంత పొలాలకు అవసరమైన నిర్వహణ పెట్టుబడిని కూడా తన పొలాలకు అవసరమైన నిర్వహణ పెట్టుబడిని కూడా ఈ డబ్బు నుంచి సమకూర్చుకుంటాడు. 2 తేజ్ పాల్ మరొక ట్రాక్టర్ కొనాలనుకుంటున్నాడు. 3 సవితి లాగా అవసరమైన వాళ్ళకు డబ్బులు ఇస్తాడు. 4 పైవన్నీ. పెద్ద రైతు అయిన తేజ్ పాల్ లాభంగా వచ్చిన డబ్బుని ఏం చేస్తాడు? 1 తన పొలాలకు అవసరమైన నిర్వహణ పెట్టుబడిని కూడా ఈ డబ్బు నుంచి సమకూర్చుకుంటాడు. 2 తేజ్ పాల్ మరొక ట్రాక్టర్ కొనాలనుకుంటున్నాడు. 3 సవితిలాగా అవసరమైన వాళ్ళకు అప్పులు ఇస్తాడు. 4 పైవన్నీ. రాంపురంలో పనిచేసే వాళ్ళు ఎంత శాతం మంది మాత్రమే వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు? 1 25%, 2 50%, 3 60%, 4 45%. రాంపురంలో పనిచేసే వాళ్ళు ఎంత శాతం మంది మాత్రమే వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు? 1 25%, 2 50%, 3 60%, 4 45%. ఏ రైతులు అధిక మొత్తంలో మార్కెట్ యార్డుకు గోధుమలు సరఫరా చేస్తారు? 1 పెద్ద రైతులు, 2 మధ్యతరగతి రైతులు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. ఏ రైతులు అధిక మొత్తంలో మార్కెట్ యార్డుకు గోధుమలు సరఫరా చేస్తారు? 1 పెద్ద రైతులు, 2 మధ్యతరగతి రైతులు, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. పెద్ద రైతు అయిన తేజ్ పాల్ అతని భూములన్నింటిలోంచి ఎన్ని క్వింటాళ్ళ గోధుమ మిగులుగా ఉంది? 1 450, 2 350, 3 550, 4 650. పెద్ద రైతు అయిన తేజ్ పాల్ అతని భూములన్నింటిలోంచి ఎన్ని క్వింటాళ్ళ గోధుమ మిగులుగా ఉంది? 1 450, 2 350, 3 550, 4 650. మన పాఠంలో ఇవ్వబడిన గోధుమ రైతుల్లో ఎన్నవ రైతు వ్యవసాయం చేయలేడు? 1 4వ, 2 2వ, 3 3వ, 4 1వ. మన పాఠంలో ఇవ్వబడిన గోధుమ రైతుల్లో ఎన్నవ రైతు వ్యవసాయం చేయలేడు? 1 4వ, 2 2వ, 3 3వ, 4 1వ. పాల ఉత్పత్తి వ్యాపారంలో భూమి: 1 గ్రామంలో సొంత కొట్టు, 2 మహిళలు గేదెల పోషణ, 3 పశువుల సంతలో కొన్న గేదెలు, 4 భూమిలోంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్న మందులు. పాల ఉత్పత్తి వ్యాపారంలో భూమి అనేది: 1 గ్రామంలో సొంత కొట్టు, 2 మహిళలు గేదెల పోషణ, 3 పశువుల సంతలో కొన్న గేదెలు, 4 భూమిలోంచి వచ్చిన పశువుల మేతతో పాటు కొన్న మందులు. ఎవరు విద్యుత్ శక్తితో పనిచేస్తూ చెరకు రసం తీసే యంత్రం కొని బెల్లం తయారు చేస్తారు? 1 తేజ్ పాల్, 2 సవిత, 3 బటన్లాల్, 4 మిశ్రీలాల్. ఎవరు విద్యుత్ శక్తితో పనిచేస్తూ చెరకు రసం తీసే యంత్రం కొని బెల్లం తయారు చేస్తారు? 1 తేజ్ పాల్, 2 సవిత, 3 బటన్లాల్, 4 మిశ్రీలాల్. చిన్న రైతుకి ఏం దొరకడం కష్టమని తెలుసు కాబట్టి ఆ షరతులన్నింటికి సవిత ఒప్పుకుంది. 1 భూమి, 2 అప్పు దొరకడం, 3 కూలీ, 4 పని. చిన్న రైతుకి ఏం దొరకడం కష్టమని తెలిసి కాబట్టి ఆ షరతులన్నింటికి సవిత ఒప్పుకుందంటే: 1 భూమి, 2 అప్పు దొరకడం, 3 కూలీ, 4 పని. రాంపురంలో అనేక కుటుంబాలు పాల ఉత్పత్తి చేస్తే గేదెలకు వివిధ రకాల వడ్డీ వానాకాలంలో సాగు చేసి దీనిని మేపుతారు? 1 సజ్జ మేత, 2 జొన్న మేత, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. రాంపురంలో అనేక కుటుంబాల పాల ఉత్పత్తి చేస్తే గేదెలకు వివిధ రకాల గడ్డి వానాకాలంలో సాగు చేసి దేనిని మేపుతారంటే: 1 సజ్జ మేత, 2 జొన్న మేత, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులు రాయిగంజుల పాల సేకరణ శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు? 1 జహంగీరాబాద్, 2 ఔరంగాబాద్, 3 లక్నో, 4 రాంపురం. ఏ ప్రాంతానికి చెందిన 2 వ్యాపారస్తులు రాయిగంజుల పాల సేకరణ శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? 1 జహంగీరాబాద్, 2 ఔరంగాబాద్, 3 లక్నో, 4 రాంపురం. క్రింది వాళ్ళలో వ్యవసాయేతర పని: 1 రవాణా, 2 చిన్న తరహా వస్తువుల తయారీ, 3 పాడి పరిశ్రమ, 4 పైవన్నీ. క్రింది వాళ్ళలో వ్యవసాయేతర పని: 1 రవాణా, 2 చిన్న తరహా వస్తువుల తయారీ, 3 పాడి పరిశ్రమ, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం.
2009-10లో భారతదేశంలో ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులు ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 4, 32 మంది. 2009-10లో భారతదేశంలో ప్రతి 100 మంది గ్రామీణ కార్మికులు ఎంతమంది మాత్రమే వ్యవసాయేతర పనుల్లో ఉన్నారంటే 32 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ 4. పాల ఉత్పత్తి వ్యాపారంలో భౌతిక పెట్టుబడి. కరెక్ట్ ఆన్సర్ 3, పశువుల సంతల కొన గేదెలు. పాల ఉత్పత్తి వ్యాపారంలో భౌతిక పెట్టుబడి ఏంటంటే పశువుల సంతల కొన గేదెలని మన భౌతిక పెట్టుబడిగా చూడవచ్చు. ఇక్కడ సొంత కొట్టు అనేది గ్రామంలో సొంత కొట్టు అనేది అది భూమి కింద వస్తుంది. ఇక్కడ కానీ భౌతిక పెట్టుబడి మాత్రం పశువులు కొన్న గేదెలు, పశువుల సంతలో కొన్న గేదెలు. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశంలో ఎంత శాతంగా ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1, 87%. సింపుల్గా భారతదేశంలో చిన్న రైతులు ఎంత శాతంగా ఉంటారంటే 87%. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రస్తుతం రాంపురంలో వస్తువుల తయారీ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 2, 50 కంటే తక్కువ మంది. ప్రస్తుతం రాంపురంలో వస్తువుల తయారీ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 50 కంటే తక్కువ మంది ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్ 2. పెద్ద రైతు అయిన తేజ్పాల్ లాభంగా వచ్చిన డబ్బుని ఏం చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. దీని అర్థం ఏంటంటే పెద్ద రైతుకి డబ్బు లాభంగా ఎక్కువ వస్తుంది, ఎక్కువ భూమి పండిస్తాడు, లాభం కూడా ఎక్కువగా వస్తుంది. దానిని చిన్న రైతుల్లా కాకుండా ఈయన దేనికి ఉపయోగిస్తాడంటే తన పొలాలకు అవసరమైన నిర్వహణ పెట్టుబడిని కూడా ఈ డబ్బు నుంచి సమకూర్చుకుంటాడు. ఒకటి తేజ్పాల్ మరొక ట్రాక్టర్ కొనాలనుకుంటున్నాడు అంటే భౌతిక పెట్టుబడి అంటే అతని యొక్క భౌతిక పెట్టుబడి పెంచుకుంటున్నాడు. సవితలాగా అవసరమైన వాళ్ళకి అప్పులు కూడా ఇస్తాడు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. రాంపురంలో పనిచేసే వాళ్ళలో ఎంత శాతం మంది మాత్రం వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 1, 25%. రాంపురంలో పనిచేసే వాళ్ళు ఎంత శాతం మంది మాత్రం వ్యవసాయేతర పనుల్లో ఉన్నారంటే 25% మంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ రైతులు అధిక మొత్తంలో మార్కెట్ యార్డ్కు గోధుమలు సరఫరా చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. పెద్ద రైతులు, మధ్యతరగతి రైతులు. ఏ రైతులు అధిక మొత్తంలో మార్కెట్ యార్డ్ గోధుమలు సరఫరా చేస్తాయంటే వాళ్ళకి ఎక్కువ మిగులుతాయి. ఎవరికంటే పెద్ద రైతులకు, మధ్యతరగతి రైతులు మాత్రమే పండించిన పంటలు వాళ్ళు ఉంచుకోగా ఎక్కువ శాతం వాళ్ళకి గోధుమలు మిగులుతాయి కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ గోధుమలు మార్కెట్ యార్డ్కు తరలిస్తారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. పెద్ద రైతులు, మధ్యతరగతి రైతులు. పెద్ద రైతు అయిన తేజ్పాల్ అతని భూములన్నింటిలోంచి ఎన్ని క్వింటాల గోధుమ మిగులుగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 2, 350. పెద్ద రైతు అయిన తేజ్పాల్ అతని భూములన్నింటిలోంచి ఎన్ని క్వింటాల గోధుమ మిగులుగా ఉంటుందంటే 350 క్వింటాలు. కరెక్ట్ ఆన్సర్ 2. మన పాఠంలో ఇవ్వబడిన గోధుమ రైతుల్లో ఎన్నవ రైతు వ్యవసాయం చేయలేడు? కరెక్ట్ ఆన్సర్ 3, 3వ రైతు. చూసారా, అక్కడ 1వ రైతు, 2వ రైతు గోధుమ వ్యాపారం చేశాడు. ఆయనకు వచ్చిన లాభంలో నెక్స్ట్ సంవత్సరానికి ఆయన యొక్క ఉత్పత్తిని డబల్ చేసి మనం చూడమంటున్నారు కదా. 3వ రైతుకు వచ్చేసరికి అతను జీరో అయిపోయింది పూర్తిగా. అతని యొక్క లాభం లేకపోతే అతని యొక్క ఉత్పత్తి జీరో అయిపోయింది కాబట్టి అతను వ్యవసాయం చేయలేడు ఇంకా, అంటే పూర్తిగా నష్టాల్లోకి పోతాడు. ఒకసారి పాఠం కూడా చూడండి. మన పాఠంలో ఇవ్వబడిన గోధుమ రైతులు ఎన్నో రైతు వ్యవసాయం చేయలేడు అంటే 3వ రైతు ఇంకా వ్యవసాయం చేయలేడు, పూర్తిగా మైనస్ అయిపోయింది. కరెక్ట్ ఆన్సర్ 3. పాల ఉత్పత్తి వ్యాపారంలో భూమి అనేది ఏంటంటే ఇందులో పాల ఉత్పత్తి వ్యాపారంలో భూమి. కరెక్ట్ ఆన్సర్ 1, గ్రామంలో సొంత కొట్టి భూమి కింద వస్తుంది. పాల ఉత్పత్తి వ్యాపారంలో భూమి అనేది భూమి కింద వచ్చేది ఏంటంటే గ్రామంలో ఉన్న సొంత కొట్టు భూమి కింద వస్తుంది. ఉత్పత్తి కారకాల్లో భూమి ఉంటుంది కదా, ఆ భూమి కింద వచ్చేది ఏంటంటే గ్రామంలో సొంత కొట్టు. కరెక్ట్ ఆన్సర్ 1. ఎవరు విద్యుత్ శక్తితో పనిచేస్తూ చెరకు రసం తీసి యంత్రం కొని బెల్లం తయారు చేస్తాడు? కరెక్ట్ ఆన్సర్ 4, మిశ్రీలాల్. ఎవరు విద్యుత్ శక్తితో పనిచేస్తూ చెరకు రసం తీసి యంత్రం కొని బెల్లం తయారు చేస్తారంటే మిశ్రీలాల్. కరెక్ట్ ఆన్సర్ 4. చిన్న రైతుకి ఏమి దొరకడం కష్టం అని తెలుసు కాబట్టి ఆ షరతులన్నింటికి సవిత ఒప్పుకుందంటే కరెక్ట్ ఆన్సర్ 2, అప్పు దొరకడం. చిన్న రైతుకి ఏమి దొరకడం కష్టం అని తెలిసి కాబట్టి ఆ షరతులన్నింటికి సవిత ఒప్పుకుందంటే అప్పు దొరకడం. అక్కడ మెయిన్గా అప్పు దొరకడం కష్టం, నెక్స్ట్ వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది అనేది మెన్షన్ చేశారు కాబట్టి భూమి దొరకడం కూడా కష్టం, కూలీ దొరకడం, పని దొరకడం కూడా కష్టమే. కానీ ఎక్కువ ఫోకస్ అప్పు దొరకడం అనేది కష్టం చిన్న రైతులు. కరెక్ట్ ఆన్సర్ 2. ఎందుకంటే వారి దగ్గర నిర్వహణ పెట్టుబడి అనేది ఉన్నది ఎక్కువగా. పెద్ద రైతుల దగ్గర నిర్వహణ పెట్టుబడి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి లాభాలు వస్తాయి కాబట్టి తర్వాత సంవత్సరం నిర్వహణ పెట్టుబడి ఉంటుంది. చిన్న రైతులకు మాత్రం నిర్వహణ పెట్టుబడి ఉండదు కాబట్టి వాళ్ళు అప్పు తీసుకుంటారు కాబట్టి అప్పు దొరకడం కూడా కష్టం కాబట్టి అతని దగ్గర తీసుకోవడానికి ఇవిడ షరతులన్నింటికి ఒప్పుకుంది. రాంపురంలో అనేక కుటుంబాలు పాల ఉత్పత్తి చేస్తారు. గేదెలకు వివిధ రకాల గడ్డి వానాకాలంలో సాగు చేసి దేనిని మేపుతారంటే సజ్జ మేత, జొన్న మేత. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. రాంపురంలో అనేక కుటుంబాలు పాల ఉత్పత్తి చేస్తాయి. గేదెలకు వివిధ రకాల గడ్డి అంటే ఏ గడ్డి వానాకాలంలో సాగు చేసి దేనిని మేపుతారంటే సజ్జ మేత, జొన్న మేతని మేపుతూ ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ 3, పైవన్నీ. ఏ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారస్తులు రాయగ్రంథుల పాల సేకరణ శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 1, జహంగీరాబాద్. ఏ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యాపారస్తులు రాయగంజుల పాల సేకరణ శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే జహంగీరాబాద్కి చెందినవారు. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వాళ్ళు వ్యవసాయేతర పని. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. క్రింది వాళ్ళు వ్యవసాయేతర పని ఏంటంటే రవాణా, చిన్న తరహా వస్తువుల తయారీ, 3 పాడి పరిశ్రమ. మొత్తం ఇవన్నీ కూడా వ్యవసాయేతర పనులు. వ్యవసాయం కాకుండా ఏ పనులని వ్యవసాయేతర పనుల కింద మనం చెప్పుకోవచ్చు. క్రింది వాళ్ళ వ్యవసాయేతర పని ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. రవాణా, చిన్న తరహా వస్తువుల తయారీ, 3వది పాడి పరిశ్రమ. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. అందరూ ఎగ్జాంపుల్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి.
థ్యాంక్ యూ.